నిజంగా చూసుకున్నట్టయితే బెదిరింపులు ఆవిడ చెప్తుంది ఈరోజు లైవ్లో మాట్లాడుతూ, సలాడ్ పెట్టాను, సలాడ్ పెడితే ప్రాబ్లం ఏంటి, అసలు మూర్తి సార్ ఎంత మంచోడంటే చిన్నజీయర్ స్వామి కన్నా గొప్పోడు అన్నట్టుగా ఆ టైప్లో చెప్తుంది. నిజంగా మూర్తి గారు అసలు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి అసలు ఆయనకంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా ప్రజల్లో కూడా ధర్మామేష్ వచ్చి చెప్పిన దానికి అసలు మొన్న ఒక చోట ఎక్కడో చెప్తుంది, అమ్మ నిన్ను ఎప్పుడన్నా నేను ఇండీసెంట్గా ఒక మాట అన్నానమ్మా అని అన్నారు, నేను చాలా బాధపడ్డాను అని చెప్పారు. దాంతోపాటు ఇన్స్టా లైవ్లో కూడా ఆవిడ చెప్పారు, నాకున్న అందం చూసి, నాకున్న డబ్బులు చూసి, నాకున్న సోషల్ స్టేటస్ చూసి బొచ్చడంతమంది నన్ను ఐ లవ్ యూ అంటున్నారు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు అని చెప్పి దాంట్లో ఆయన లేడని కూడా చెప్తూగానే, అయితే ఏంటి ఒకవేళ ఆయన్ని రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఏమీ నెగిటివ్స్ లేవు కదా, ఏమో అవుతుందేమో అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఆవిడ మాట్లాడిన తర్వాత డౌట్ వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? సార్ వీటిల్లో చెప్పడానికి ఏం లేదు సార్. మూర్తి గారికి సంబంధించి ఆయన ఎక్కడ వీడియోలు చేసుకున్నాడు ఏంటి అనేది మహేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ని బట్టే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. అవును, మనకి తెలియదు. మనం పర్సనల్గా మూర్తి గారి పేరు కూడా ఎత్తలేదు ఇంతకుముందు. అవును, మూర్తి గారి పేరు ఇప్పుడు ఎత్తడానికి కారణం ఏంటంటే, గౌతమి చౌదరికి వెనకాల ఉంది నేనే, మొత్తం నేను గాలిలా కాపాడతా, వైఫైలా తిరుగుతా అని చెప్పి ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. సినిమా డైలాగులు వేసింది ఆయన. రెండో విషయం ఏంటంటే, చాలామంది మన జర్నలిస్టులో కూడా ఇది జరుగుతుందంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను 2-3 మాట్లాడినప్పుడు కూడా ఏంటి సార్ ఇదంటే, మావాడే కదండి ఏం చేస్తాను చెప్పండి, పోయి దీంట్లో పెట్టి వచ్చాడు అని అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా ముందుకెళ్తుంది. వాళ్ళు రియాక్ట్ కాకపోతే అది బిఆర్ నాయుడు గారికో, TV5కో, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరు మాట్లాడకపోతే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటంటే డెత్ రేట్స్, మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించారు వాళ్ళు. ఎవరు గౌతమి చౌదరి మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేదండి అక్కడికి. అవును, ఇప్పుడు నన్ను పంది అందా కుక్క అందా పట్టించుకుని నేను చంపుతాను, బీహార్ గ్యాంగ్ దింపుతాను. ఇంతకుముందు కూడా ఆవిడ వెపన్ ఏదో ఇష్యూ ఉంది, ఒక స్టేట్మెంట్ కూడా రాసిందని వాళ్ళ ఫాదర్ ఇన్ లా, మన మహేష్ గారు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు. ఆవిడ యొక్క సంస్థల్లో మొత్తం కూడా బీహారు, రోహింగ్యాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఆవిడ అక్కడ ఇల్లీగల్గా ఉంచి వాళ్ళతో జాబులు చేపిస్తూ సెటిల్మెంట్లు చేస్తుందని క్లియర్గా కనపడుతుంది. వాళ్ళతోనే బెదిరిస్తుంది ఆవిడ. ఈవెన్ వాళ్ళ ఫాదర్ని, ఎవరు మహేష్ వాళ్ళ ఫాదర్ని కూడా వాళ్ళతోనే బెదిరించినట్టుంది. మనకైతే తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కూడా ఇట్లా బెదిరిస్తాను. ఎవరైతే లాయర్ గారు ఈ కేసు తీస్తున్నా ఆయన కూడా బెదిరింపు కాల్స్ వెళ్ళాయంట. అంటే లాయర్లు బెదిరిస్తారు, జర్నలిస్టులు బెదిరిస్తారు. అంటే మీరు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పిందే వినాలి.